తొమ్మలగుంట ప్రాంతంలో కేవీఎస్ పార్క్ అభివృద్ధి కోసం 22 కోట్ల రూపాయలు తుడా నిధులు కేటాయించడం జరగగా దానిని వెనక్కు పంపమని చెప్పడం ఎంతవరకు సమంజసమో టీడీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డికి తెలియాలని, అతను తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అనేది స్పష్టంగా చెప్పాలని తిరుపతి రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాళహస్తిలోనూ సత్యవేడు, రేణిగుంట, నగరి పలుచోట్ల తుడా నిధులు పార్కుల కోసం అభివృద్ధి పనుల కోసం కేటాయించిందని, అయితే వాటిని వెనక్కి తిరిగి తీసుకురావడం కుదరదు కదా, ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈశ్వర్రెడ్డి పుదిపట్ల దాఖలాలో పెరుమాలపల్లె పంచాయతీలో పలు సర్వే నెంబర్లలో 1 ఎకరా 87 సెంట్లు, మరో చోట 54 సెంట్లు, ఇంకో చోట 62 సెంట్లు, ఇంకొక చోట 50 సెంట్లు ఇలా ప్రభుత్వ భూములు స్వాధీనపరుచుకున్నారని, వాటిని ప్రభుత్వానికి అప్పచెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలని ఆయనకు వైసీపీ నాయకులు హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా దాన్ని వివరించే దానికోసం అని చెప్పని ఈరోజు రావడం జరిగింది. మేము వాళ్ళు మాట్లాడుతూ ఈశ్వర్రెడ్డి తిరుపతి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడేటప్పుడు కేవీఎస్ పార్క్ గురించి మాట్లాడుతానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉలిక్కిపడి ఏదో చేసేశారు అని చెప్పనే ఉద్దేశంతో ఆయన ఏదో చెప్పబోయాడు. నేను చెప్తున్నా, ఉలిక్కిపడింది ఎవరు అని చెప్పనే దానికోసము తుమ్మలగుంట ప్రజలు తుమ్మలగుంట పార్టీకి అతీతంగా ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ టోటల్గా ఒక చోటకి చేరి ఒక ప్లేస్ వాళ్ళ ఊరు సమస్యలో ఒక భాగంలో ఒక చోటకి చేరి వాళ్ళ సమస్యని వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు ఉలిక్కిపడి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లే. ఆయన ఉలిక్కిపడినారని చెప్పడం ఏంది? సమస్య ఎక్కడొచ్చింది? మీరేదో అధికార పార్టీలో ఉండే వాళ్ళు, ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏమన్నా తుడా చైర్మన్కి ట్రై చేసి ఆయనకి రాకుండా పోయేసరికి ఆ రోజు ఎవరో పేరు అనౌన్స్ చేశారని మీరేదో దిగాల్లో పడిపోయి నేరుగా వచ్చి ప్రెస్ మీట్లు ఏదంటే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మాట్లాడేస్తే సరిపోతుంది అనుకున్నాడేమో ఈశ్వర్రెడ్డి గారు. నాకు అర్థం కాల. ఆయన తెలిసి మాట్లాడినాడో తెలియక మాట్లాడాడో తెలియ. మేము ఒకటే అడుగుతున్నాం, అతను తుడా నిధులలో కేవీఎస్ పార్క్ అభివృద్ధి చేశారు, దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఆ విషయం మీద మేము మాట్లాడుతున్నాం అని చెప్పని గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏ విలేజ్లో అయినా, మా ఊర్లో అయినా, పెరుమాలపల్లిలో అయినా, లేదు పక్కన చెల్లోపలైనా, పుదుపట్లైనా, పేరూరైనా ఊర్లో సమస్య ఏదైనా ఏర్పడితే ఆ సమస్య మీద మాట్లాడడానికి పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం సహజం, అది జరిగే సత్యం.